ఆడవాళ్ళ ఇంటి పేర్ల రాజకీయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజకీయ కోణం అయింది. వాస్తవంగా పెళ్లి కాకముందు పుట్టింటి పేరు ఉంటుంది, పెళ్ళయ్యాక మెట్టినింటి పేరు వస్తుంది. నందమూరి బ్రాహ్మణి నారా బ్రాహ్మణ అయింది. నందమూరి భువనేశ్వరి గారు నారా భువనేశ్వరి గారు అయ్యారు. నందమూరి పురంధేశ్వరి గారు దగ్గుబాటి పురంధేశ్వరి గారు అయ్యారు. కరెక్టే కదా. కానీ రాజకీయాల్లో పుట్టింటోళ్ళు మెట్టినింటోళ్లలో ఎవరు పవర్ఫుల్ అయితే వాళ్ళ ఇంటి పేరు వస్తుంది అనుకుంటా. నందమూరి సుహాసిని గారు చుండ్రు సుహాసిని అని కాకుండా నందమూరి సుహాసినిగానే మిగిలిపోయారు. అట్లాగే మెరుసుమట్ల షర్మిల గారు వైఎస్ షర్మిలగానే మిగిలిపోయారు. వీళ్ళిద్దరూ పుట్టింటి పేర్లనే వాడటం, ఎందుకంటే పుట్టింటి పేరుకి రాజకీయంగా డామినేటింగ్ ఉండటం. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబాన్ని నుంచి ఎగువ మధ్యతరగతి కుటుంబానికి వచ్చినటువంటి మాధవి, గుంటూరు 2 అభ్యర్థి, ఆవిడ మొదట్లో పేపర్లలో ఈనాడు ఆంధ్రజ్యోతి అడ్వర్టైజ్మెంట్లో గల్లా మాధవి అని యాడ్లు వేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థు లిస్టులో పిడుగురాళ్ల మాధవి అని పెట్టారు. డౌట్ వచ్చింది, నాకు ఏమన్నా మార్చారా ఏంటి అని చెప్పి. తర్వాత అర్థమైంది పిడుగురాళ్ల అంటే అమ్మాయి పుట్టినింటి పేరు అన్నట్టు. ఆమె బీసీ, భర్త కమ్మ. కాబట్టి ఇప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఇటు కమ్మ సామాజిక వర్గం ఓట్లు కావాలి, అదే సందర్భంలో బీసీ సామాజిక వర్గాల ఓట్లు కావాలి. కాబట్టి తాజాగా తీసుకొస్తున్నటువంటి వాళ్ళ ప్రచారంలో గల్లా మాధవి బ్రాకెట్లో పిడుగురాళ్ల మాధవి, ఇది ప్రస్తుతం తీసుకొస్తున్నటువంటి ఆస్పెక్టు. పవన్ కళ్యాణ్ అటు కాపు సామాజిక వర్గం బలంగా ఉండేటటువంటి గుంటూరు 2 సీటు కావడంతో అటు పవన్ కళ్యాణ్ బొమ్మ ఇటు ఈయన బొమ్మ పెట్టుకుంటారు. మోడీ బొమ్మ పెట్టట్లేదు, అక్కడ భారతీయ జనతా పార్టీ అంత ఇంపాక్ట్ లేదు కాబట్టి అది ఇక్కడ కీలకం.